తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎందరో అమర వీరుల త్యాగాలు, తెలంగాణ ఉద్యమకారుల పోరాటాలు, అలాగే కె చంద్రశేఖరరావు నాయకత్వంలో సాగిన ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు. 1969 నుంచి 2014 వరకు వేలాది మంది తెలంగాణ కోసం పోరాడారని, 2001లో ప్రారంభమైన ఉద్యమం రాష్ట్ర సాధన వరకు నిరంతరంగా కొనసాగిందని పేర్కొన్నారు. 2009లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వెనక్కి తగ్గడంతో ఉద్యమం మరింత ఉధృతమైందని, చివరకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. జూన్ 2వ తారీఖు చాలా ఘనంగా మనందరం కూడా చేసుకోవడం జరుగుతున్నది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో హైదరాబాద్ స్టేట్ని విలీనం చేసిన తర్వాత మరి జరుగుతున్న అన్యాయాన్ని, మన నిధులు కానీ, మన ఉద్యోగాలు కానీ, మన దగ్గర వాళ్ళు చేస్తున్న వ్యవహారాలు కానీ ఏవి కూడా తెలంగాణకు అనుకూలంగా లేకపోవడు, ఇక్కడికి వచ్చే ఉద్యోగాలు కూడా మన పిల్లలకు, తెలంగాణ ఉన్న ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు, చదువుకున్న వాళ్లకు రాకపోవడము, అదేవిధంగా చాలా అన్యాయం జరగడం జరిగింది. వెనుకబడిన ప్రాంతం లెక్క మాట్లాడు, వెనుక పడేసిన ప్రాంతం లెక్క మాట్లాడు, మరి అన్ని రకాల కూడా మనకు వ్యత్యాసం చూపించి జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి 1969 లోపలనే ఉద్యమం ప్రారంభం జరిగింది. మొదటిసారి ఎప్పుడైతే ఉద్యమం ప్రారంభమైందో అప్పుడు ఇడ్లీ గో బ్యాక్ అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత 69 లోపల పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం కావాలని చెప్పి జరగడం జరిగింది. దాంట్లో దాదాపు 200 పైచీలకు 300 మంది దాకా కూడా విద్యార్థులు బలిదానం అవడం కూడా జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి వెళ్ళి మళ్ళీ 2001 కేసీఆర్ గారి నాయకత్వం లోపల మరి ఒకసారి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ పక్షాన, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మనము ఉద్యమం చేయడం జరిగింది. దాంట్లో అనేక మంది, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, సంపంగ వర్గం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి కోరడం జరిగింది. 2009 లోపల ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇస్తాము అని చెప్పి కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసే సమయంలో కూడా ఇస్తామని చెప్పన్నారు. మళ్ళీ 20 రోజుల లోపలనే మళ్ళీ వెనక కూడా తీసుకోవడం జరిగింది. డిసెంబర్ 9 రోజు ఇస్తామని చెప్పన్నారు. మళ్ళీ డిసెంబర్ 20వ తారీఖు వరకే మళ్ళీ వెనక తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి చాలా పెద్దగా ఉద్యమం ప్రారంభం అవడం జరిగింది, తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి. మరి అందరి యొక్క ఉద్యమ ఫలితమే, ముఖ్యంగా మా నాయకుడు కేసీఆర్ గారి యొక్క ముందు చూపుతోని, కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో కూడా మేమందరం కూడా పనిచేస్తున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి మేమందరం కూడా కొట్లాడినాం కాబట్టి వారి యొక్క నాయకత్వంలో కూడా బ్రహ్మాండంగా జేఏసీ ఫార్మేషన్ అవ్వడం జరిగింది. మరి అందరూ కూడా దాంట్లో పాల్పంచుకొని తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ప్రత్యేకంగా ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ప్రజలందరూ కూడా మమేకమై తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి కూడా కొట్లాడడం జరిగింది. ఆ రోజు ఎన్ని రకాల కార్యక్రమం చేయాలో అన్ని రకాల కార్యక్రమం కూడా చేసి మా యొక్క స్ఫూర్తి తెలంగాణ కావాలి అని చెప్పిన స్ఫూర్తిని బ్రహ్మాండంగా యావత్ భారతదేశం కూడా తెలిసేటట్టు చేయడం జరిగింది. మరి 2014 ఫిబ్రవరి మాసంలో కూడా మరి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం విధి లేక ఇవ్వకపోతే మళ్ళీ ఎంత ఇబ్బంది అవుతుందో అని చెప్పి ఆ రోజు మనం చేసిన కార్యక్రమానికి తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది.